వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు ఎంతో అవసరం. దర్పల్లి మండలంలోని దుబ్బాక జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో మండల స్థాయి క్రీడలు ప్రారంభించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. విద్యార్థులకు సానుకూల దృక్పథం, శాస్త్రీయ ఆలోచనలకు దోహదపడేవి బాలోత్సవాలు. మోపాల్ ప్రెసిడెన్సీ స్కూల్లో జరిగిన బాలోత్సవంలో ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం పాల్గొన్న ఇన్ఛార్జ్ సిపి సింధు శర్మ, డిఓ అశోక్. కాంగ్రెస్వి విజయోత్సవాలు కావు, రాక్షసోత్సవాలు. నిజామాబాద్ బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. ఈ నెల 17, 18 తేదీల్లో గ్రూప్ 3కి హాజరయ్యే అభ్యర్థులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి. ఆర్మూర్ మార్గంలోని అడవి మామిడిపల్లి వద్ద ఆర్యూబీ కొనసాగుతున్న నిర్మాణ పనుల దృష్ట్యా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచన. క్రీడల్లో గెలుపోటములు సహజం. క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని కలిగి ఉండాలి. వేల్పూర్ మండలంలోని మోతే ఉన్నత పాఠశాలలో ఎస్జీఎఫ్ 68వ అంతర్ మండల పాఠశాలల క్రీడా పోటీలు ప్రారంభించిన మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. కోరుట్ల నుంచి జగిత్యాల వరకు పాదయాత్ర నిర్వహించిన ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కుమార్. పాల్గొన్న మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి. అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన సబ్ రిజిస్టర్ కార్యాలయం. అధికారుల పనితీరుపై K6 జీటీపీఎల్ స్పెషల్ రిపోర్ట్. బాసర ట్రిపుల్-ఐటీలో విద్యార్థి చావుపై బగ్గుమన్న విద్యార్థి సంఘాలు. వరుస ఆత్మహత్యలపై విచారణ కమిటీ వేయాల్సిందేనన్న నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. బాల్కొండ, నందిపేట మండల కేంద్రాల్లో పోస్టాఫీసు భవనానికి నిధుల మంజూరు. హర్షం వ్యక్తం చేస్తూ ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య, ఎంపీ అరవింద్ చిత్రపటాలకు పాలాభిషేకం. విద్యార్థుల్లో దాగి ఉన్న కళా నైపుణ్యాలు వెలికి తీసేందుకు స్మార్ట్ ఫోన్లకు దూరంగా ఉండాలి. విజయ్ హైస్కూల్లో టాలెంట్ షోను ప్రారంభించిన ప్రముఖ యాంకర్ ఉదయ్ భాను, ప్రొఫెసర్ సుశీలమ్మ. మాక్లూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్గా బూరోళ్ల అశోక్ ఎన్నిక. ఫలించిన ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ వ్యూహం. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు అవసరమని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి అన్నారు. మంగళవారం దర్పల్లి మండలంలోని దుబ్బాక జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో మండల స్థాయి క్రీడలను రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు ఎంతో అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో డిఈఓ అశోక్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఆర్మూర్ చిన్నబాలరాజ్, చెలిమిల నర్సయ్య, అశోక్, సంతోష్ రెడ్డి, ప్రతాప్ గౌడ్ పాల్గొన్నారు. శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండాలి అని చెప్పి ప్రభుత్వం యొక్క ఆలోచన. ఇవాళ భవిష్యత్తులో మనం మొన్న చూసినాం, ఒలింపిక్ స్పోర్ట్స్ ఈవెంట్ అయింది, ఇంటర్నేషనల్ ఒలింపిక్ది మన ప్యారిస్లో. మన భారతదేశం జనాభా 140 కోట్లు ఉన్నప్పటికీ మనకు ఒక్క గోల్డ్ మెడల్ కూడా రాలేదు. అందరూ మరి బ్రాంజ్ మెడల్తోని లేదంటే సిల్వర్ మెడల్తోనే మనం వాపస్ వచ్చినాం. మనకంటే చిన్న చిన్న దేశాలకు జపాన్ లాంటివి, కొరియా లాంటివి, ఇంగ్లాండ్ లాంటివి, మరి యూరోపియన్ కంట్రీస్ చాలా మటుకు గోల్డ్ మెడల్ గెలుచుకొని పోయినాయి. మనం ఒట్టిగా చూసుకుంటా కూర్చాల్సిన పరిస్థితి. అందుకని రేవంత్ రెడ్డి గారు ఒక పెద్ద ఆలోచన చేసి మనకి ఇప్పుడు హైదరాబాద్ దగ్గర ఒకటి స్పోర్ట్స్ యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా మనం స్థాపించుకోవడం జరుగుతూ ఉంది. పిల్లలకు సానుకూల దృక్పథం, శాస్త్రీయ ఆలోచనలకు ఈ బాలోత్సవాలు దోహదపడతాయని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. స్థానిక మోపాల్ ప్రెసిడెన్సీ స్కూల్లో నిర్వహించి నిజామాబాద్ బాలోత్సవ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. జన విజ్ఞాన వేదిక, మల్లు స్వరాజ్యం, తాప్రా ఆధ్వర్యంలో నిర్వహించే బాలోత్సవ కార్యక్రమం సమాజ మార్పుకు, విద్యార్థుల్లో వివిధ రుగ్మతలను పారద్రోలి మంచి నడవడిక, నైపుణ్యాలు, లక్షణాలకు ఉపయుక్తంగా ఉంటుందన్నారు. భయంతో బట్టి చదువులు కాకుండా ఆడుతూ పాడుతూ ఆనందంగా బాగా చదువుతున్నారని వెన్ను తట్టితే
మెరుకల్లాగా తయారవుతారన్నారు. విద్యా హక్కు చట్టం అందరికీ విద్య అమలు లేదని వారు అన్నారు. దీనికి ముందు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం వివిధ స్టాళ్లను విభాగాలను సందర్శించారు. బాలోత్సవం నిజామాబాద్ బాలోత్సవం నిర్వహిస్తున్నందుకు వారిని ముందుగా అభినందిస్తున్నాను. బాల్యం అనేది ఛిద్రమైపోతున్న సమయంలో ఉన్నాం మనం. ఒకప్పుడు కవులు మళ్ళీ బాల్యం తిరిగి వస్తే బాగుండు అని కలలు గంటూ కవిత్వం రాశారు. కానీ కాలం మారిపోయింది. ఎప్పుడు ఈ స్కూళ్ళు అయిపోతాయా, ఎప్పుడు సెలవులు వస్తాయని వెతుక్కునే సందర్భంలో మనం ఉన్నాం. చాలామంది పిల్లలే, చాలా విచిత్రం ఏంటంటే పిల్లలే ఈ ఒత్తిళ్లను తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న విషయం కూడా మనం రోజు పత్రికల్లో చదువుతూ ఉన్నాం, టీవీల్లో చూస్తూ ఉన్నాం. నిజానికి ఇంత మనం ఒత్తిడి పెట్టి పిల్లల్ని చదివిస్తే రాష్ట్రంలో విద్యారంగం ఏమన్నా బాగుపడిందా అంటే మొత్తం భారతదేశంలో ఇవాళ మనం అట్టడుగు స్థాయిలో ఉన్నాం. చదువు ప్రమాణాలు దిగజారిపోతున్నాయని అనేక అధ్యయనాలు తేల్చి చెప్పినాయి. మనం అట్టడుగు స్థాయిలో ఉన్నామని. బాలోత్సవ స్టీరింగ్ కమిటీ బాధ్యులు నర్రా రామారావు మాట్లాడుతూ పిల్లల్లో పండుగ వాతావరణంలో ఆడుతూ పాడుతూ అన్ని అంశాలపై చైతన్యం చేసి ప్రతిదీ ప్రశ్నించే విధంగా తయారు కావడానికి బాలోత్సవాలు దోహదపడతాయని వారు అన్నారు. ఇంకా ఇన్ఛార్జ్ సిపి సింధు శర్మ స్టాళ్లను పరిశీలించారు. రామ్మోహన్ రావు, రవీంద్రనాథ్ సూరి, ప్రెసిడెన్సీ ప్రిన్సిపల్ పవన్ కుమార్, డాక్టర్ రామ్మోహన్ రావు, వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. విద్యార్థులు ప్రదర్శించిన నృత్యం, డాన్స్, కళాకారుల పాటలు అందరినీ అలరించాయి. ఇంకా దీనిలోక సలార్ నరేష్, రామకృష్ణ, విజయానందరావు, నాగేశ్వరరావు, సాగర్, సురేష్ తదితరులు వచ్చారు. వివిధ స్కూల్స్ నుండి విద్యార్థులు, టీచర్స్ అధిక సంఖ్యలో హాజరు కాగా వివిధ స్టాళ్లను ఏర్పాటు చేశారు. కార్తీక మాసం సోమవారం సాయంత్రం రోకడ హనుమాన్ ఆలయంలో మహాహారతి కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నగరంలోని ఆర్మూర్ రోడ్లో గల రోకడ హనుమాన్ ఆలయంలో కార్తీక సోమవారం సందర్భంగా మహాహారతి కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. అనంతరం నిర్వాహకులు భక్తుల సౌకర్యార్థం అన్నదానం చేశారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. క్రీడలతో మనోధైర్యం కలుగుతుందన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలోని మోతే ప్రభుత్వ పాఠశాలలో ఎస్జీఎఫ్ 68వ అంతర్ మండలం పాఠశాల పోటీలను బాల్కొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఎంఈఓ రేణుక జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మార్చ్ పాస్ట్ చేయగా బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి వందన స్వీకారం చేశారు. అనంతరం క్రీడలు ప్రారంభిస్తున్నట్టు ప్రకటన చేసి విద్యార్థుల చేత క్రీడల ప్రతిజ్ఞ చేయించారు. విద్యార్థులు చేసిన నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి. మార్చ్ పాస్ట్ ప్రతిభ కనబరిచిన వారిలో మొదటి ప్రైజ్ జెడ్పీహెచ్ఎస్ మోతే, రెండవ ప్రైజ్ జెడ్పీహెచ్ఎస్ పచ్చల నడుగుడ, థర్డ్ ప్రైజ్ జెడ్పీహెచ్ఎస్ వేల్పూర్, కన్సోలేషన్ ప్రైజులు కేజీవీబీ వేల్పూర్, జెడ్పీహెచ్ఎస్ పడగల్, విజ్ఞాన్ యూపీఎస్ మోతే పాఠశాలలు కైవసం చేసుకున్నాయి. ఈ సందర్భంగా మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యమ స్ఫూర్తి కలిగిన గ్రామం మోతే గ్రామమని, మళ్లీ దశ తెలంగాణ ఉద్యమానికి మోతే ఊపిరి పోసిందని అన్నారు. అటువంటి మోతే గ్రామంలో క్రీడలలో పాల్గొంటున్న విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఆటల్లో గెలుపోటములు సహజమని, క్రీడా స్ఫూర్తిని అలవర్చుకోవాలన్నారు. జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లను ఎదుర్కొని నిలబడడానికి క్రీడలు మనకు మనోధైర్యాన్ని ఇస్తాయని తెలిపారు. తల్లిదండ్రులు పిల్లలకు చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రోత్సహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంఈఓ రేణుక, క్రీడల కన్వీనర్ మోతే గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు వైద్య గణేష్, క్రీడల ఆర్గనైజింగ్ సెక్రటరీ సురేష్, సీనియర్ ఫిజికల్ డైరెక్టర్లు, పీఈటీలు, మండలంలోని వివిధ గ్రామాల నుండి వచ్చిన ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, క్రీడాకారులు, విద్యార్థులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని కోరుట్ల నుండి జగిత్యాల వరకు కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పాదయాత్ర నిర్వహించారు. రైతుల సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వాన్ని నిలదీయడానికి రైతుల మద్దతుతో మంగళవారం రోజున కోరుట్ల నుండి జగిత్యాల వరకు పాదయాత్ర కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ప్రారంభించారు. కోరుట్ల ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుండి మంగళవారం రోజున వేలాది మంది రైతులతో పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్రలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి పాల్గొని సంఘీభావం తెలిపారు.
మాక్లూరు మండలం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్గా బూరోల్లో అశోక్ ఎన్నికయ్యారు. కాంగ్రెస్ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినరెడ్డి వ్యూహం ఫలించింది. మాక్లూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో గత సంవత్సరం డిసెంబర్లో గోపు లక్ష్మి తన పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుండి ఇన్ఛార్జ్గా బూరోల్లో అశోక్ కొనసాగారు. ఈరోజు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో 13 మంది డైరెక్టర్లు ఉండగా అశోక్ చైర్మన్ పదవికి నామినేషన్ వేశారు. 7 డైరెక్టర్లు హాజరు కాగా మిగతా ఎవరూ నామినేషన్ వేయకపోవడంతో అశోక్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి తెలిపారు. వైస్ చైర్మన్గా గుండారం శేఖర్ ఎన్నికయ్యారు. 6 డైరెక్టర్లు ఎన్నికకు గైర్హాజరయ్యారు. ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ పొద్దుటూరి వీణారెడ్డి వ్యూహం ఫలించింది. చైర్మన్గా ఎన్నికైన అశోక్ను వైస్ చైర్మన్ శేఖర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు శాలువాతో సన్మానించి టపాకాయలు కలిసి సంబరాలు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు డాక్టర్ రవిప్రకాష్, జిల్లా మార్కెట్ కమిటీ డైరెక్టర్ వెంకటేశ్వరరావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గంగాధర్ గౌడ్, మాజీ సొసైటీ చైర్మన్ దయాకర్ రావు, ఖలీల్ సలీం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. నేడు మాక్లూరు మండల్ సొసైటీ నాకు ఇంత పెద్ద ఎత్తున ఏకగ్రీవం చేసిన మా పెద్దలు, మా గౌరవనీయులు, మా మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వర గారికి, అదేవిధంగా మన రాష్ట్ర రథసారథి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యమల రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా జిల్లా మా ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి వినయ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా మన రాష్ట్ర తెలంగాణ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ అన్న గారికి, అదేవిధంగా మన జిల్లాకు మాజీ మంత్రివర్యులు మన బోధన శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి సార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ భీమ్గల్ లింబాద్రి గుట్టపై బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. సోమవారం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు. భీమ్గల్ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ వేడుకలు తిలకించేందుకు జిల్లా నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చారు. ఉదయం మూల విరాట్ను ప్రధాన అర్చకులు అలంకరించారు. అనంతరం స్వర్ణాలంకార భూషితులైన ఉత్సవమూర్తులను ఆలయ ధర్మకర్త నంబి లింబాద్రి పార్థసారథి, విజయసారథి పండితులు పల్లకిలో మండపానికి తీసుకొచ్చారు. శేషవస్త్రాలు, పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. అంగరంగ వైభవంగా కళ్యాణ మహోత్సవం జరిపించారు. ఆలయ అర్చకులు నంబి వాసుదేవ్, వేణు, నారాయణ్, ప్రణీత్, మున్సిపల్ కమిషనర్ రామకృష్ణ, చైర్పర్సన్ ప్రేమలత, మాజీ ఎంపీపీ సురేందర్, కౌన్సిలర్లు మల్లిల రాజశ్రీ, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. స్వామివారిని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా దర్శించుకున్నారు. గర్భాలయంలో ప్రత్యేక పూజలు చేసి స్వామివారికి వస్త్రాలు సమర్పించారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి నివాస ప్రాంతంలోనూ ఏ ఒక్క ఇల్లు మినహాయించబడకుండా ఇంటింటి సమగ్ర సర్వేను పూర్తి జాగరూకతతో పక్కాగా నిర్వహించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. మంగళవారం రెంజల్ మండల కేంద్రంలో సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ కుల వివరాల సేకరణ కోసం నిర్వహిస్తున్న సమగ్ర సర్వే తీరును కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సర్వే కోసం హౌస్ లిస్టింగ్ ప్రక్రియ సందర్భంగా ఇళ్లకు అతికించిన స్టిక్కర్లపై నమోదు చేసిన వివరాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. సర్వే ఫారంలోని ప్రశ్నావళి ప్రకారం నిర్ణీత నమూనాలో సమాచారాన్ని సేకరిస్తున్నారా లేదా అన్నది తనిఖీ చేశారు. ప్రతి కుటుంబంలోని ఒక్కో వ్యక్తి వారీగా పూర్తి సమాచారాన్ని సేకరించాలని ఎన్యూమరేటర్కు సూచించారు. ఇప్పటి వరకు ఎన్ని ఇళ్లలో సర్వే పూర్తయింది, కుటుంబ వివరాల సేకరణ సందర్భంగా ఏవైనా ఇబ్బందులు ఎదురయ్యాయా, కొత్తగా గమనించిన అంశాలు ఏమైనా ఉన్నాయా అని ఆరా తీశారు. ఏ చిన్న తప్పిదానికి సైతం తావు లేకుండా నిర్ణీత కోడ్లను పొందుపరుస్తూ స్పష్టమైన సమాచారంతో దరఖాస్తు ఫారాలను పూరించాలని అన్నారు. ప్రతి ఎన్యూమరేటర్ రోజుకు సగటున కనీసం 15 ఇళ్లను సందర్శిస్తూ సర్వే ప్రక్రియను వేగవంతంగా నిర్వహించాలని సూచించారు. ఎన్యూమరేటర్లకు అవసరమైన సలహాలు, సూచనలు అందిస్తూ సర్వే ప్రక్రియను నిశితంగా పర్యవేక్షణ చేయాలని సూపర్వైజర్లను ఆదేశించారు. కలెక్టర్ వెంట రెంజల్ తహసీల్దార్ శ్రవణ్ కుమార్ తదితరులు ఉన్నారు. బాల్కొండ మండల కేంద్రం పోస్టాఫీస్ స్వంత బిల్డింగ్ను మంజూరు చేసినందుకు వీడీసీ కుల సంఘాల ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, ఎంపీ ధరంపురి అరవింద్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఎన్నో దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న చిరకాల స్వప్నం నెరవేర్చినందుకు బాల్కొండ ప్రజల తరపున మోడీకి, జ్యోతిరాదిత్య సింధియాకి, ఎంపీ అరవింద్కి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వీడీసీ అధ్యక్షులు కందారపు రమేష్, సదర్ పెద్ద మనిషి సల్ల నర్సయ్య, గ్రామ వీడీసీ సభ్యులు, పెద్ద మనుషులు జట్టి సాయన్న, నానం హనుమన్లు తదితరులు పాల్గొన్నారు. బాల్కొండలో గత 40 సంవత్సరాల నుంచి పోస్టాఫీస్కి సొంత భవనం లేని కారణంగా మన ధర్మపురి అరవింద్ అన్న గారికి లెటర్ మరియు విన్నవించుకోవడం, వినతి పత్రం వేయడం వల్ల వారు జ్యోతిరాదిత్య సింధియా గారికి లెటర్ను పంపడం వల్ల నరేంద్ర మోడీ ఆమోదంతో మన బాల్కొండలో చిరకాల స్వప్నమైనటువంటి పోస్టాఫీస్ యొక్క సొంత భవన నిర్మాణానికై బాల్కొండ అలాగే భీమ్గల్, నందిపేట్ మండలాల్లో పోస్టాఫీస్ సొంత భవనాలకు కృషి చేసినందుకు
విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి స్మార్ట్ ఫోన్లకు దూరంగా ఉండాలని ప్రముఖ యాంకర్ ఉదయ్ భాను పేర్కొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని విజయ్ హై స్కూల్లో 403వ టాలెంట్ షోను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యాంకర్ ఉదయ్ భాను, గౌరవ అతిథిగా ప్రొఫెసర్ సిహెచ్ సుశీలమ్మ హాజరై జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో అలరించాయి. ముఖ్య అతిథులను విజయ్ స్కూల్ అధినేత డాక్టర్ అమృతలత సన్మానం చేశారు. అనంతరం ముఖ్య అతిథులు మాట్లాడుతూ విద్యార్థులలో దాగి ఉన్న కళా నైపుణ్యాలు బయటకు రావడానికి కష్టపడాలని, నేటి విద్యార్థులు ఫోన్లకు దూరంగా ఉండాలని, జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని ధైర్యంగా ఎదుర్కొని ఉన్నత శిఖరాల్లో చేరుకొని మంచి స్థానాల్లో స్థిరపడాలని ఆకాంక్షించారు. లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని విద్యార్థులు చదువులు ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ కవిత దివాకర్, కిరణ్ బాల, వసంత, ప్రభ, ఉపాధ్యాయులు, యాజమాన్యం, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు ఉన్నారు. బాసర ట్రిబుల్ ఐటీ వద్ద ఏబీవీపీ నాయకులపై సెక్యూరిటీ సిబ్బంది భౌతిక దాడిని ఖండిస్తూ మంగళవారం నిజామాబాద్లో ఏబీవీపీ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేశారు. బాసర ట్రిబుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలు తెలపాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలన అని చెబుతున్న రేవంత్ రెడ్డి పాలనలో అంతా దగా పాలన కొనసాగుతుందని అఖిల భారత విద్యార్థి పరిషత్ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ విమర్శించారు. బాసర ట్రిబుల్ ఐటీలో సెకండ్ ఇయర్ చదువుతున్న స్వాతిప్రియ ఆత్మహత్య సందర్భంగా ఏబీవీపీ కార్యకర్తలపై పోలీసులు విచక్షణ రహితంగా వ్యవహరించడాన్ని ఖండిస్తూ వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు అనుమానాస్పదంగా ఆత్మహత్యలు చేసుకొని మరణించడం జరుగుతుంది. నిన్న ఒక బాధాకరమైనటువంటి సంఘటన, స్వాతిప్రియ అనే ద్వితీయ సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థిని ఆత్మహత్య చేసుకొని మరణించడం జరిగింది. దీని పట్ల విచారణలు జరిపించాలి, నిందితులపైన కఠిన చర్యలు తీసుకొని ఆ కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని చెప్పి ఏబీవీపీ విద్యార్థి నాయకులు బాసర ట్రిబుల్ ఐటీ వద్ద శాంతియుతంగా నిరసన చేపడుతుంటే సిఎస్ఓ రాకేష్ అక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ సెక్యూరిటీని ఉసగొల్పి వారిపైన విచక్షణ రహితంగా దాడి చేయించడం జరిగింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించి గ్రూప్ 3 పరీక్షను పకడ్బందీగా ఎలాంటి సమస్యలకు తావివ్వకుండా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో గ్రూప్ 3 పరీక్ష నిర్వహణపై సమావేశం నిర్వహించారు. ఈ నెల 17, 18 తేదీలలో జరిగే పరీక్షలకు ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో కామారెడ్డి పట్టణంలో 20 కేంద్రాలలో 8,268 అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారని తెలిపారు. ఆయా పరీక్ష కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేపట్టాలని, ప్రతి కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, ఆయా కేంద్రాల్లో ఎవరిని అనుమతించకూడదని తెలిపారు. అన్ని కేంద్రాలను పోలీసు అధికారులు ముందస్తుగా స్క్రీనింగ్ చేయాలని తెలిపారు. కేంద్రానికి ప్రహరీ గోడ లేనట్లయితే అదనంగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని తెలిపారు. ప్రతి కేంద్రం వద్ద అవసరమైన బందోబస్తు ఏర్పాటుతో పాటు బయోమెట్రిక్ అటెండెన్స్ తీసుకోవాలని తెలిపారు. పరీక్ష హాలులోకి ఎవరిని కూడా సెల్ ఫోన్ అనుమతించబోమని, కేవలం చీఫ్ సూపరింటెండెంట్లకు మాత్రమే అనుమతిస్తామని పేర్కొన్నారు. బయటి వ్యక్తులు, మీడియా ప్రతినిధులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించకూడదని తెలిపారు. అభ్యర్థులు పరీక్ష సమయానికి అరగంట ముందే హాజరు కావాలని, సెల్ ఫోన్, క్యాలిక్యులేటర్, ఎలక్ట్రానిక్ గూడ్స్, గాడ్జెట్స్లను ఎలాంటివి పరీక్ష హాలులోకి అనుమతించబోమని కలెక్టర్ స్పష్టం చేశారు. పరీక్షలను సాఫీగా ఎలాంటి మాల్ ప్రాక్టీస్కు తావివ్వకుండా ప్రశాంతంగా నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, అదనపు కలెక్టర్ వి విక్టర్, అదనపు ఎస్పీ కె నరసింహారెడ్డి, డిఎస్పీ నాగేశ్వరరావు, రీజనల్ కోఆర్డినేటర్ కె విజయకుమార్, ఇన్ఛార్జ్ మున్సిపల్ కమిషనర్ వేణుగోపాల్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ చంద్రశేఖర్, జెడ్పీసీఓ చందర్, డిఓ రాజు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ముందస్తుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని గ్రూప్ 3 అభ్యర్థులకు కలెక్టర్ సూచించారు. ఆర్మూర్ మార్గంలో అడవి మామిడిపల్లి వద్ద ఆర్యూబీ రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణం పనులు కొనసాగుతున్న దృష్ట్యా ఈ నెల 17, 18 తేదీలలో గ్రూప్ 3 పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నిర్ణీత సమయానికి ముందే తమకు కేటాయించబడిన పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మంగళవారం ఒక ప్రకటనలో సూచించారు. అడవి మామిడిపల్లి వద్ద ఆర్యూబీ పనులు జరుగుతున్నందున నవంబర్ 10వ తేదీ నుండి డిసెంబర్ 10వ తేదీ వరకు నెల రోజుల పాటు నిజామాబాద్ ఆర్మూర్ మార్గంలో వాహనాల రాకపోకలను దారి మళ్లించడం జరిగిందని గుర్తు చేశారు. దీనిని దృష్టిలో పెట్టుకుని గ్రూప్ 3 పరీక్షల కోసం ఆర్మూర్ వైపు వెళ్లాల్సిన వారు ఆర్మూర్ నుండి నిజామాబాద్ వైపు వచ్చే అభ్యర్థులు ప్రత్యామ్నాయ మార్గాలలో పరీక్ష కేంద్రాలకు చేరుకోవాల్సి ఉన్నందున నిర్ణీత సమయం కంటే ముందుగానే బయలుదేరాలని కలెక్టర్ సూచించారు.
నగరంలోని అర్సాపల్లిలో గల వివేక్ పాఠశాలలో బాలల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన విచిత్ర వేషధారణ అందరినీ ఆకర్షించింది. నవంబర్ 14 సందర్భంగా బాలల దినోత్సవం సందర్భంగా వివేక్ పాఠశాల అర్సపల్లిలో విచిత్ర వేషధారణ ప్రోగ్రాంలో పాఠశాల పిల్లలు రకరకాల విచిత్ర వేషధారణలు అనగా చాచా నెహ్రూ, గాంధీజీ, సోల్జర్స్, శివుడు, పార్వతి, గంగా, హనుమాన్, రాముడు, ప్యారెట్, హనీబీ, డాక్టర్, నర్స్, ర్యాబిట్ మరియు శివగంగ పురాణంపై పిల్లలు నాట్య ప్రదర్శన, ఫోక్ డ్యాన్స్ చేసి పిల్లలందరూ తల్లిదండ్రులను అలరించారు. ఇందులో హెచ్ఎం చింత శ్రీలక్ష్మి, కరెస్పాండెంట్ చింత కిరణ్ కుమార్, పిల్లల తల్లిదండ్రులు, టీచర్స్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇక్కడ అర్సపల్లిలోని వివేక్ స్కూల్ పాఠశాలలో బాలల దినోత్సవం సందర్భంగా మా విద్యార్థులు చాలా చక్కగా వాళ్ళ అద్భుతాన్ని ప్రదర్శించారు. అండ్ ఇందులో ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే శివగంగ పార్వతుల కళ్యాణము అండ్ ఐగిరి నందిని మన 9 నవరాత్రులు మహిషాసుర వర్ధిని తన నవరాత్రుల రూపాన్ని ప్రదర్శించినట్టుగా వారి యొక్క నృత్యాన్ని ప్రదర్శించి అందరినీ అలరింపజేశారు. ఇక్కడికి విచ్చేసిన మా వివేక్ స్కూల్ తల్లిదండ్రులు మరియు మా చిన్నారులందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. విద్యార్థులు క్రీడల పట్ల ఆసక్తిని పెంచుకొని జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులుగా ఎదగాలని తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి పేర్కొన్నారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నిజామాబాద్ సంస్థ వారు నిర్వహిస్తున్న 68th SGF స్టేట్ లెవెల్ అండర్-17 గర్ల్స్ హాకీ ఛాంపియన్షిప్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై క్రీడాకారులను పరిచయం చేసుకుని రంగారెడ్డి, ఆదిలాబాద్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ను ప్రారంభించారు. విద్యార్థి నాయకుడిగా మాత్రమే కాకుండా ఒక హాకీ క్రీడాకారునిగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మ్యాచ్ను ప్రారంభించడానికి గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. ప్రస్తుతం క్రీడా మంత్రిత్వ శాఖ రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్నందున రేవంత్ రెడ్డి నాయకత్వంలో క్రీడలకు తగిన ప్రాధాన్యత ఉంటుంది. అందుకు అనుగుణంగానే తెలంగాణ గచ్చిబౌలి స్టేడియంలో స్పోర్ట్స్ యూనివర్సిటీని రేవంత్ రెడ్డి ఏర్పాటు చేయనున్నారు. 70 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న గచ్చిబౌలి స్టేడియం ఆవరణలో స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా దీన్ని తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదివరకే ప్రకటించారు. అలాగే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ చైర్మన్ శివసేనారెడ్డి కూడా జిల్లా క్రీడాభివృద్ధికి కావాల్సిన కృషి చేస్తారు. విద్యార్థులు క్రీడల పట్ల ఆసక్తిని పెంచుకొని జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులుగా ఎదిగి రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆశిస్తూ, అలాగే తల్లిదండ్రులు, పాఠశాల, కళాశాల ఉపాధ్యాయులు, అధ్యాపకులు పిల్లలను క్రీడా స్ఫూర్తిని వెలికితీసి వారిని జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులుగా తయారు చేయడంలో కీలక పాత్ర పోషించాలని కోరారు. నవంబర్ 26న దేశవ్యాప్త ఆందోళన విజయవంతం చేయండని ఎస్కేఎం జిల్లా నాయకులు ఆకుల పాపయ్య, కంజర బొమ్మయ్య, పి రామకృష్ణ పిలుపునిచ్చారు. నగరంలోని ఎన్ఆర్ భవన్ కోటగల్లీలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ, సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు, సిపిఐ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఏ పాపయ్య, ఎంసీపీఐ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు మాట్లాడుతూ కేంద్రంలో మోడీ ప్రభుత్వం గత 10 ఏళ్లుగా మతోన్మాదాన్ని పెంచి పోషిస్తుందన్నారు. ఓట్లు, సీట్ల కోసం మతం పేరుతో ప్రజలను రెచ్చగొట్టి వారి మధ్య విద్వేషాలు రగులుస్తుందన్నారు. ప్రజల దృష్టి మరల్చి అనేక ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తోందన్నారు. ప్రభుత్వ సంస్థలను కార్పొరేట్ కంపెనీలకు అమ్మేస్తుందన్నారు. అందులో భాగంగానే ఈ నెల 17న నిజామాబాద్ ప్రెస్ క్లబ్లో సదస్సు నిర్వహిస్తున్నామని అన్నారు. జిల్లాలోని ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు, లౌకికవాదులు ఈ సదస్సును జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ ప్రెస్ మీట్లో సిపిఐ మాస్ లైన్ నాయకులు ఎం నరేందర్, ఎం వెంకన్న, ఎం సుధాకర్, సిపిఎం నాయకులు రాములు, పీడీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె గణేష్, ఐఎఫ్టియు నాయకులు సాయన్న తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతాంగం పట్ల చిన్న చూపు చూస్తుంది. రైతాంగానికి సంబంధించిన ఏదైతే మెయిన్ మద్దతు ధర ఉందో మద్దతు ధరను పార్లమెంట్లో పెట్టేసి దాన్ని చట్టంగా ఆమోదించండి అనేదంటే ఏమాత్రము పట్టించుకోవడం లేదు. మొన్న అన్ని సంయుక్త కిసాన్ మోర్చా రాష్ట్ర కమిటీ సమావేశమయ్యి ఈ నెల 18 తారీఖు నాడు హైదరాబాద్లో ఒక సదస్సు జరుగుతుంది. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా 26 తారీఖు నాడు సదస్సులు, ధర్నాలు, దాని నిరసన ప్రదర్శనలు చేయాలని చెప్పేసి పిలుపునియడం జరిగింది. ఆ పిలుపును విజయవంతం చేయడానికి రైతాంగము వ్యవసాయ సమస్యలను పట్టించుకొని రైతాంగము ప్రభుత్వాల దృష్టికి తీసుకురావడానికి కొరకు కాంగ్రెస్వి విజయోత్సవాలు కావు, రాక్షసోత్సవాలు అని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ పేర్కొన్నారు. ఇందూర్ నగరంలోని భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా 26 రోజుల విజయోత్సవాలపైన ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడుతూ తెలంగాణ సమాజం మొత్తం కాంగ్రెస్ ఏడాది పాలన చూసి అసహ్యించుకుంటున్నారని,
6 నెలలకే కాంగ్రెస్ పార్టీపైన నమ్మకం కోల్పోయి 8 పార్లమెంట్ స్థానాలలో బీజేపీని గెలిపించడం జరిగిందన్నారు. ఈరోజు ఏ ముఖం పెట్టుకుని ఉత్సవాలని వస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ఏడాది పాలన మొత్తం కమిషన్లకు కసరత్తులు చేయడం, ఉన్నది లూటీ చేయడానికే సరిపోయిందన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్ల పాలన తెలంగాణలో ఏడాది పాలన దోచుకోవడంలో బ్రిటిషోన్ని మించిపోయిందని ఎద్దేవా చేశారు. 100 రోజుల్లో అమలు చేస్తానన్న 6 గ్యారెంటీలకు 1 గ్యారెంటీ పూర్తిగా అమలు చేసిన దిక్కులేదు. విజయోత్సవాలు అనడానికి సిగ్గుందా అని కాంగ్రెస్ మంత్రులను ప్రశ్నించారు. రైతన్నలకు రుణమాఫీ కాక పండించిన పంటలు కళ్ళలలో ఉండి అకాల వర్షానికి నష్టపోయి రైతు కన్నీళ్లు పెడుతుంటే కాంగ్రెస్కు విజయోత్సవాల? ఏది రైతు భరోసా, ఎక్కడ మీ పంట బోనస్ అని నిలదీశారు. కాంగ్రెస్ చేసేవి విజయోత్సవాలు కావు, రాక్షసోత్సవాలు అన్నారు. సర్వేకు బీజేపీ వ్యతిరేకం కాదని ఇంటింటికి వెళ్లి రుణమాఫీ కాని రైతులు ఎందరూ ఉన్నారో, రైతు భరోసా, పంట బీమా వర్తించక ఎందరూ రైతన్నలు ఆత్మహత్యలు చేసుకున్నారో తెలుసుకుని వాళ్లకు న్యాయం చేయాలన్నారు. వచ్చిన తెలంగాణలో 10 ఏళ్లు బీఆర్ఎస్ పాలనలో ఉద్యోగులు రాక ఎందరో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారో తెలుసుకోండి, వారి కుటుంబాలను ఆదుకోవాలన్నారు. తెలంగాణలో ఇప్పటికీ గూడు లేక గోసటిల్లుతున్న గరీబోళ్లని గుర్తించండి, వారికి నిల్వ నీడనివ్వండి అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు నాగుల లక్ష్మీనారాయణ, బీజేపీ కార్పొరేటర్ మాస్టర్ శంకర్, బీజేపీ నాయకులు ఇల్లందుల ప్రభాకర్, ఇప్పకాయల కిషోర్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వము ఏడాది పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా 26 రోజుల ఉత్సవాలు చేసుకుంటారట. 26 రోజుల ఉత్సవాలు అంటే సర్వే పేరు మీద ఇప్పుడు ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ప్రజలకు సర్వీస్ ఇవ్వక దూరం అవుతూ ఉంటే ఉత్సవాలలో మరి పరిస్థితి ఏముంటుందో ఇక చూడాలి. తెలంగాణ సమాజం మొత్తం కూడా ఈరోజు మీ పాలన చూసి అసహించుకుంటుంది. మీ 6 నెలల పాలననే ప్రజలు రిజెక్ట్ చేసిండ్రు. మీకు మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో మీకు 8 స్థానాలకే పరిమితం చేసిందంటే 6 నెలలలోనే మీ పైన ప్రజలకు విశ్వాసం కోల్పోయినారు. ప్రజల విశ్వాసం మీరు ఉత్సవాలు చేసుకుంటారట. ఏ ముఖం పెట్టుకొని ఉత్సవాలు చేసుకుంటారో ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి గారు సమానం చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. చెప్పాలా మరి సమాజానికి మీరు ఏం చేసిందని ఉత్సవాలు చేసుకుంటున్నారో చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ట్రిబుల్ ఐటీ బాసరా వరుస ఆత్మహత్యలపై విచారణ కమిటీ వేయాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ డిమాండ్ చేశారు. బాసరా ట్రిబుల్ ఐటీలో పీయూసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న స్వాతిప్రియ హాస్టల్ గదిలో ఫ్యాన్ కూరి వేసుకుని చనిపోతే ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలుసుకోవడానికి వెళ్లిన ఏబీవీపీ కార్యకర్తలపైన విచక్షణ రహితంగా దాడి చేయడంతో దాడిలో తీవ్ర గాయాల పాలైన ఎం సాయికుమార్ను నిజామాబాద్ సివిల్ హాస్పిటల్లో అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వాతిప్రియ ఆత్మహత్యకు గల కారణాలు తెలుసుకోవడానికి వెళ్లిన ఏబీవీపీ కార్యకర్తలపైన విచక్షణ రహితంగా దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. బాసరా ట్రిబుల్ ఐటీ ఆత్మహత్యలకు అడ్డా మారిన పరిస్థితి ఉందని, బాసరా వరుస ఆత్మహత్యల వెనుక ఉన్న కారణాలు నిర్ధారించడానికి విచారణ కమిటీ వేయాలని అన్నారు. విద్యార్థుల ఆత్మహత్యలకు గల కారణాలను వెలుగులోకి తీసుకురావాలని, వాటికి కారణమవుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏబీవీపీ కార్యకర్తలపై లాఠీచార్జ్ చేసి గుండాలుగా వ్యవహరించిన పోలీసులను, సెక్యూరిటీ సిబ్బందిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. దీనికి బాధ్యులైన సీఐ రాకేష్ను విధుల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ విభాగ్ ప్రముఖ రేంజర్ల నరేష్, అడ్వకేట్ జగన్మోహన్, శ్రీకాంత్, ఆనంద్, పవన్, హరీష్ తదితరులు పాల్గొన్నారు. బాసర్ ట్రిబుల్ ఐటీలో ఒక స్టూడెంట్ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ప్రతి 2-3 నెలలకు ఒక ఆత్మహత్య జరుగుతూ ఉందంట. ఏదైతే
స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఏబీపీ క్యాడరు అక్కడికి వెళ్ళి ఏ విధంగా చనిపోయింది తెలుసుకుంటానికి పోతే అక్కడ దానికి ప్రత్యేకమైన ఒక సిఐ రాకేష్ విషయాలు తెలుసుకోవడానికి పోతే మా ఏబీవీపీ కార్యకర్తలకు పోలీసులు అడ్డుకున్నవి కాదు, అక్కడున్న సెక్యూరిటీ వేషంలో ఉన్న గుండాలు కట్టెలతోటి దాడి చేయడం జరిగింది ఏబీవీపీ కార్యకర్తలకు. ఆశ్చర్యకరమైన విషయం, మొట్టమొదటిసారి ఈ ప్రజాస్వామ్యంలో అడిగే హక్కు ఎవరికన్నా ఉంటుంది. ఆత్మహత్యలు జరుగుతుంటే వాళ్ళ పేద ఫ్యామిలీ, వాళ్ళ తల్లిదండ్రులు ఒక బాధలో ఉంటే దాన్ని తెలుసుకొని వాళ్ళకు ఒక ఉపశమనం కలిగించడానికి, వాటితో మాట్లాడడానికి, అసలు జరిగిన విషయం మొత్తం తెలుసుకోవడానికి పోతే అటాక్ చేయడం అనేది ఒక క్రూషియల్గా, అంటే కనికరం లేకుండా కట్టెలతోటి దాడి చేయడం. దాంట్లో ఒక కార్యకర్త సాయికి నెత్తి మీద కొడితే అక్కడ స్ప్రో కోల్పోయి ఫ్రాక్చర్ అయింది, నెత్తి పగిలింది. వెంటనే అక్కడ హాస్పిటల్లో చూపెడితే నిజామాబాద్ హైదరాబాద్ తీసుకుపోవాలి ఎమర్జెన్సీ అని చెప్తే నిజామాబాద్ సివిల్ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. ఇక్కడ సిటీ స్కాన్ తీపించిన తర్వాత సుమారు 15 కుట్లు పడ్డాయి నెత్తికి. సిటీ స్కాన్స్కి చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ మొత్తము ఆ దెబ్బతోటి బ్లడ్ క్లాట్ అయింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సబ్ రిజిస్టర్ కార్యాలయం అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. చేతులు తడపనిదే ఏ పని కావడం లేదు. అధికారుల పనితీరుపై K6 GTPL ఛానల్ అందిస్తున్న స్పెషల్ రిపోర్ట్. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా భూముల కొనుగోలు చేసుకున్నవారు రిజిస్ట్రేషన్ చేయాలంటే తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ కార్యాలయంకు వెళ్ళాలి. నేరుగా వెళ్తే పని చేయరు. ఏదో ఒక కురివి పెట్టి పని కాకుండా అధికారులు సతాయిస్తారు. అదే డాక్యుమెంట్ రైటర్లతో వెళ్తే వారి మామూలు వారికి అంది పని సక్రమంగా జరిగేది. కానీ ఇటీవల సబ్ రిజిస్టర్లు బదిలీ అయి ఇతర జిల్లాల నుండి వచ్చారు. జిల్లాలోని నిజామాబాద్ కవిత కాంప్లెక్స్తో పాటు గూపన్పల్లిలో రూరల్ కార్యాలయం, బోధన్, ఆర్మూర్, భీమ్గల్ కార్యాలయాలకు ఇతర జిల్లాల నుండి బదిలీపై వచ్చిన వారే ఉన్నారు. ఒక్క ఇల్లు రిజిస్ట్రేషన్ చేయాలంటే 20,000 లేదంటే కుర్రీలు పెడుతున్నారని గత 2 రోజులుగా డాక్యుమెంట్ రైటర్లు కలిసి ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేశారు. ఫ్రాంక్లింగ్ యంత్రం ద్వారా అదనపు స్టాంప్ డ్యూటీ వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అవుట్సోర్సింగ్ సిబ్బందితో అడ్డగోలుగా సబ్ రిజిస్టర్లు డబ్బులు వసూలు చేస్తున్నారని ప్రజలు, డాక్యుమెంట్ రైటర్లు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు విచారించి లంచగొండే అధికారులపైన తగిన చర్యలు తీసుకుని ప్రజలకు మేలు చేయాలని కోరుతున్నారు. జిల్లాలో పెద్ద ఎత్తున వరి ధాన్యం దిగుబడులు చేతికందుతున్న నేపథ్యంలో ధాన్యం సేకరణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు సూచించారు. రెంజల్ మండల కేంద్రంలో ఐకేపీ మహిళా సంఘం ఆధ్వర్యంలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ మంగళవారం సందర్శించారు. ఈ కేంద్రానికి రైతులు తరలించిన ధాన్యం నిల్వలను, వాటి నాణ్యతను పరిశీలించారు. మాయిశ్చర్ మీటర్ ద్వారా ధాన్యం తేమ శాతాన్ని కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా రైతులు ధాన్యం తీసుకువచ్చేలా విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. సన్న రకం ధాన్యం సేకరిస్తుండడాన్ని గమనించిన కలెక్టర్ ఇప్పటి వరకు ఎంత పరిమాణంలో ధాన్యం కొనుగోలు చేశారు, ఇంకా ఎంత పరిమాణంలో ధాన్యం కేంద్రానికి వచ్చే అవకాశాలున్నాయని నిర్వాహకులను ప్రశ్నించారు. గత సంవత్సరం రబీ, ఖరీఫ్ సీజన్లలో కొనుగోలు కేంద్రం ద్వారా సేకరించిన ధాన్యం నిల్వల వివరాల గురించి ఆరా తీశారు. ఈసారి ముందస్తుగా కోతలు పూర్తయిన రైతులు పచ్చి ధాన్యాన్ని ప్రైవేట్ వ్యాపారులకు క్వింటాల్కు సుమారు 2,200 ధర చొప్పున విక్రయించుకున్నారని, కొంత ఆలస్యంగా పంట కోతలు జరిపిన రైతులు కొనుగోలు కేంద్రానికి ధాన్యం తెస్తున్నారని, గతేడాదితో పోలిస్తే ప్రస్తుతం కొంత తక్కువ పరిమాణంలో ధాన్యం వస్తుందని కేంద్రం నిర్వాహకులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. గోనె సంచుల కొరత, రవాణాపరమైన ఇబ్బందులు వంటివి ఏమీ లేవని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వెంటది వెంట ధాన్యం కొనుగోలు జరపాలని, సేకరించిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు నిర్దేశిత రైస్ మిల్లులకు తరలించాలని, ట్యాబ్ ఎంట్రీలు త్వరగా చేయాలని కలెక్టర్ సూచించారు. కలెక్టర్ వెంట DRDA PD సాయగౌడ్, IKP DPM సాయిలు, తహసీల్దార్ శ్రవణ్ కుమార్ తదితరులు ఉన్నారు.
బాసర ట్రిపుల్ ఐటీలో ఒక విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సమాచారం రావడంతో బాసర ఎస్ఐ గణేష్ హుటాహుటిన బాసర పిహెచ్లో ఉన్న విద్యార్థిని చూసి యూనివర్సిటీ అధికారుల అభ్యర్థనల మేరకు బైన్సా హాస్పిటల్కి తీసుకెళ్లగా అప్పటికే విద్యార్థిని చనిపోయిందని వైద్యులు తెలిపారు. వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకుంటున్నానని ఆ అమ్మాయి 6 పేజీల లేఖ రాసింది. ఇంట్లో వాళ్ళు మాట్లాడకపోవడం వంటి కారణాలను ఆమె ప్రస్తావించారు. దీనికి గాను ఆ తల్లిదండ్రులు విధి నిర్వహణలో యూనిఫామ్లో ఉన్న ఎస్ఐని పట్టుకొని నా కూతుర్ని నువ్వే చంపేశావు అంటూ గల్లా పట్టుకొని లాగుతూ కొట్టడం న్యాయమా? బిడ్డను పోగొట్టుకున్న కడుపు కోత అర్థం చేసుకోగలం, కానీ అంకిత భావంతో పనిచేసే పోలీసుల మీద దాడి చేయడం మంచిదా అని విఘ్నులు ప్రశ్నిస్తున్నారు. విధి నిర్వహణలో ఉన్న ఎస్ఐని అలా కుట్టడం తప్పేనని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో బాసర ఎస్ఐ గోదావరిలో ఆత్మహత్యకు పాల్పడిన ఎంతో మంది ప్రాణాలు కాపాడిన ఘనత అతనికి ఉందని, అతన్ని విధి నిర్వర్తించారని అక్కడున్న వారంతా అన్నారు. చాలా కష్టపడే ఎస్ఐ గణేష్కు ఇలా కావడం అందరినీ కలిసివేసింది. విద్యార్థులకు క్రీడలతోనే మానసిక ఉల్లాసం కలుగుతుందని మున్సిపల్ చైర్పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్ పేర్కొన్నారు. జగిత్యాల పట్టణంలోని విద్యానగర్ గౌతమ హైస్కూల్లో నూతనంగా ఏర్పాటు చేసిన గేమ్స్, లైబ్రరీ, మ్యూజిక్, కంప్యూటర్ ల్యాబ్, ఆన్లైన్ స్టూడియోలను ప్రారంభించిన పట్టణ మున్సిపల్ చైర్పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్. ఈ సందర్భంగా పాఠశాలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మున్సిపల్ చైర్పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్కు పాఠశాల యాజమాన్యం, కంది కైలాసం అన్నపూర్ణ ఉపాధ్యాయులు, చిన్నారులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ జ్యోతి మాట్లాడుతూ స్కూల్ విద్యార్థులు గేమ్స్, లైబ్రరీ, మ్యూజిక్, కంప్యూటర్ ల్యాబ్, ఆన్లైన్ స్టూడియోలను సద్వినియోగం చేసుకుంటూ చదువుకొని జీవితంలో ఉన్నతంగా ఎదగాలన్నారు. విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో కూడా రాణించి ఉన్నత లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలని కోరారు. విద్యతో పాటు క్రీడలు కూడా మనలో భాగస్వామ్యమైనప్పుడు పరిపూర్ణత గల మనిషిగా విద్యాభివృద్ధి చెందుతారన్నారు. విద్యార్థులు విద్యతో పాటు క్రీడా నైపుణ్యాలను అలవర్చుకోవాలని సూచించారు. క్రీడలతో మానసిక, శారీరక ఉల్లాసాన్ని పెంపొందించుకోవచ్చన్నారు. పాఠశాలకు క్రీడా సామగ్రి మున్సిపల్ చైర్పర్సన్ పరిశీలించారు. అనంతరం పాఠశాల యాజమాన్యం మున్సిపల్ చైర్పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక 2వ వార్డు కౌన్సిలర్ బద్దం లతా జగన్, నాయకులు, పేరెంట్స్ తదితరులు పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాలలో కంటి చూపు లేని వారికి మొబైల్ అంబులెన్స్ ద్వారా కంటి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జిల్లా అధికార ప్రతినిధి కరటూరి సూర్యనారాయణ తెలిపారు. మంగళవారం మండలంలోని దుబ్బాతాండ గ్రామంలో మొబైల్ అంబులెన్స్ ద్వారా కంటి పరీక్షలు నిర్వహించారు. జిల్లాలోని బోధన్, బాన్స్వాడ, నిజామాబాద్ నియోజకవర్గాలలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మొబైల్ అంబులెన్స్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దీని ద్వారా అంబులెన్స్లోనే అన్ని సౌకర్యాలతో కంటి పరీక్షలు నిర్వహిస్తారని అన్నారు. ఎడపల్లి మండలంలోని అన్ని గ్రామాలలో ఈ మొబైల్ అంబులెన్స్ ద్వారా కంటి పరీక్షలు నిర్వహిస్తామన్నారు. మంగళవారం దుబ్బాతాండ గ్రామంలో 15 మందికి కంటి ఆపరేషన్లను నిర్ధారించినట్లు తెలిపారు. వీరికి బోధన్ కంటి ఆసుపత్రిలో ఉచిత శస్త్రచికిత్సలు చేస్తామన్నారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు గంగారెడ్డి, కదం ప్రకాష్ రావు ఉన్నారు. నిజామాబాద్ జిల్లాలోని నిరుద్యోగులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కోసం ఈ నెల 14న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి బి.పి. మధుసూదన్ రావు తెలిపారు. ఉద్యోగ మేళాకు కేఎల్ గ్రూప్, బిఎన్ దాదా గ్రూప్ వారు పాల్గొంటున్నారు. వేర్ హ్యూస్ అసోసియేట్స్, సెక్యూరిటీ సూపర్వైజర్స్ అండ్ సెక్యూరిటీ గార్డ్, టెక్నీషియన్, రిగర్స్లలో ఉద్యోగ అవకాశాలున్నాయని మధుసూదన్ రావు పేర్కొన్నారు. అర్హతలు ఐటీఐ డిప్లొమా, బీటెక్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఎస్ఎస్సి, ఇంటర్ పాస్ అయిన వారు అర్హులన్నారు. 18 నుండి 26 సంవత్సరాల లోపు వారు రావాలని సూచించారు. జాబ్ లొకేషన్ హైదరాబాద్, నిజామాబాద్. ఆసక్తి గల అభ్యర్థులు జిల్లా ఉపాధి కార్యాలయం, శివాజీనగర్, నిజామాబాద్ నందు నవంబర్ 14, 2024 నాడు ఉద్యోగ మేళా ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం లోపల పాల్గొనగలరని సూచించారు. ఇతర వివరాలకు 9581768413, 9948748428, 6305743423, 770222599070 ఫోన్ ద్వారా సంప్రదించగలరు. అభ్యర్థులు తమ రెజ్యూమ్, బయోడేటా, ఆధార్ కార్డ్, ఎస్ఎస్సి మెమో ఫోటో తీసుకురాగలరు. వికారాబాద్ కలెక్టర్పై ఉద్దేశపూర్వకంగా ముందస్తు ప్రణాళికతో దాడి జరిగిందని ఐజీవి సత్యనారాయణ తెలిపారు. వికారాబాద్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి రాగచల్ర గ్రామంలో వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అడిషనల్ కలెక్టర్ లింగానాయక్,
కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ప్రత్యేక అధికారి వెంకటరెడ్డి ఒక డీఎస్పీపై తీవ్రంగా దాడి చేశారని ఆయన తెలిపారు. భోగముని సురేష్ అనే వ్యక్తి కలెక్టర్ని నమ్మించి రైతుల వద్దకు తీసుకువెళ్లడం వల్లే కొందరు ముందస్తు ప్రణాళికతో కలెక్టర్పై ఇతర అధికారులపై దాడి చేశారని ఆయన తెలిపారు. ఈ దాడిలో సుమారు 100కు పైగా వ్యక్తులున్నారని పోలీసు విచారణ చేస్తున్నామని, దానికి పాల్పడిన వారిని ఎంతటి వారినైనా ఉపేక్షించామని చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. ఫార్మసిటీ కోసం భూసేకరణ విషయంలో కలెక్టర్ మాట్లాడుతుండగా కొంతమంది ఉద్దేశపూర్వకంగానే దాడి చేశారని తెలిపారు. ఈ దాడికి ఎంతటికీ సురేష్ మరి అతని వెనుక ఉన్న వ్యక్తులు ఎవరో తెలుసుకుంటామని, ఇప్పటి వరకు 15 మందిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. అదనపు కలెక్టర్ లింగయ్య నాయక్ మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారని, మిగతా వారికి స్వల్ప గాయాలైనట్లు పేర్కొన్నారు. కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ప్రత్యేక అధికారి వెంకటరెడ్డికి బలమైన గాయాలు అయ్యాయని, కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగానే ఆయనపై దాడి చేశారన్నారు. దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులను పోలీసులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ఫార్మా కంపెనీ ఏర్పాటుపై గ్రామస్తుల అభిప్రాయ సేకరణకు వచ్చిన జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఇతర అధికారుల వాహనాలపై రాళ్లతో రైతులు దాడి చేశారు. దుద్యాల, లగచర్ల, పోలేపల్లి, లగచర్ల తాండాలో ఫార్మా కంపెనీల ఏర్పాటుపై రైతులతో చర్చించేందుకు వచ్చిన జిల్లా కలెక్టర్ అధికారులపైన ఇలాంటి దాడులు జరగడం విచారకరమని, దాడికి పాల్పడిన వారిని ఉపేక్షించమని, త్వరలోనే అందరినీ అదుపులోకి తీసుకుంటామని ఆయన తెలిపారు. లగచర్ల గ్రామంలో కొంతమంది అక్కడ ఫార్మర్స్ వీళ్ళందరూ కూడా మంచిగానే మాట్లాడుతున్నారు, కొంతమంది ప్రొటెస్ట్ చేస్తున్నారు. బట్ కొంతమంది ఆల్ ఆఫ్ సడన్ కావాలని ఒకేసారి రెవెన్యూ సిబ్బందిపై, లింగానాయక్ గారిపై, అట్లాగే కడా చైర్మన్ గారిపై అటాక్ చేయడం ప్రారంభించారు. ఇంతమంది ఎంతో చెప్తున్నప్పటికీ వాళ్ళు కొంతమంది యువకులు వినకుండా తర్వాత కలెక్టర్ గారు గో బ్యాక్ అని చెప్పి కలెక్టర్ గారు వాళ్ళ సిబ్బందిపై దౌర్జన్యం చేయడంతో పాటు పెద్ద పెద్ద రాళ్ళు, స్టోన్స్ ఇవన్నీ కూడా తీసుకుని వాళ్ళపై అటాక్ చేయడం ప్రారంభించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని నగరేశ్వరవాడ శివాలయం నుండి శబరిమల వరకు జి. శ్రీనివాస్ గురుస్వామి ఆధ్వర్యంలో 55 మంది అయ్యప్ప స్వాములతో 14వసారి మహాపాదయాత్రకు బయలుదేరుతున్నారు. నిర్మల్ నుంచి శబరిమలకు పాదయాత్రగా అయ్యప్ప భక్తులు తరలి వెళ్లారు. గురుస్వామి మాట్లాడుతూ గత 14 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఈ యాత్ర జరుగుతుందని తెలియజేశారు. మొదటి సంవత్సరం 7 మంది స్వాములతో ప్రారంభించిన ఈ యాత్ర ఈ సంవత్సరం 55 మందితో బయలుదేరుతున్నాం. ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం లోక కళ్యాణార్థం అందరూ బాగుండాలని మేము కఠోర దీక్షతో నిర్మల్ నుండి బయలుదేరుతున్నాం. ఈ రోజు నుండి జనవరి 14న అయ్యప్ప స్వామి జ్యోతిని దర్శించుకుని తిరిగి నిర్మల్కు బయలుదేరుతాము. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఈ పాదయాత్రకు వచ్చి పెద్ద మనసుతో పెద్ద గురుస్వామి మాకు ఆశ్రయించడం సంతోషకరం. గత 14 సంవత్సరాల నుంచి అయ్యప్ప సేవా సమితి నుంచి నేను పొందుతున్న ఆనందం కూడా వేరే. ప్రతి సంవత్సరం 10 మందిని పెంచుకుంటూ పోతున్నాం. ఈ పాదయాత్రలో ధర్మం కోసం ఆధ్యాత్మికం వైపు ఉన్న యువతను చిరుతోవరం పట్టుకోవద్దు, ఆ సైడ్ వాళ్ళు వెళ్ళొద్దు అన్న ఒక చిన్న నమ్మకంతో కాన్ఫిడెన్స్తో నేను ఈ యాత్ర చేస్తున్నాను. ఆ అయ్యప్ప కూడా నాకు ప్రతి సంవత్సరం అనుకూలంగానే ఉన్నాడు. ప్రతి సంవత్సరం నాకు 10 మంది స్వామిని ఇస్తారు, అదనంగానే ఇస్తున్నారు. కార్తీక మాసం 2వ మంగళవారం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా దీపోత్సవం నిర్వహించారు. ఆకాశ దీపంతో పాటు తులసి, ఉసిరి చెట్ల వద్ద నెయ్యి దీపాలు వెలిగించారు. ఉసిరిక దానాలు, సామూహిక పారాయణాలు చేశారు. జిల్లా కేంద్రం నీలకంఠేశ్వరాలయంలో చిరంజీవాచార్యుల హరికథ గానం ఆకట్టుకుంది. శంభుని గుడి, ఉమామహేశ్వరాలయం, మనోకామేశ్వరాలయం, అమరేశ్వరాలయం, భీమశంకరాలయాల్లో సందడి నెలకొంది. జపాన్ దేశ పర్యటనలో భాగంగా ఈరోజు టోక్యోలోని మహాత్మా గాంధీ విగ్రహానికి తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జపాన్ దేశం టోక్యోలో తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ముదిరాజ్, లెజిస్లేచర్ సెక్రటరీ డాక్టర్ వి నరసింహాచార్యులు, తెలంగాణ రాష్ట్ర శాసన బృందంతో పాటుగా నివాళులర్పించిన సిక్కిం రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, ఏర్పాట్లు చేసి వెంట ఉన్న ఇండియన్ ఎంబసీ సెక్రటరీ ఇన్ జపాన్. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో జరిగిన 67వ కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ కాన్ఫరెన్స్లో పాల్గొన్న అనంతరం స్టడీ టూర్లలో భాగంగా న్యూజిలాండ్ దేశంలో పర్యటించి అనంతరం తెలంగాణ లెజిస్లేచర్ బృందం జపాన్ చేరుకున్నారు. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థిని స్వాతి ప్రియ చావుకి కారకులు ఎవరని తెలంగాణ విద్యార్థి పరిషత్ ప్రశ్నించింది.
బాసర ట్రిపుల్ ఐటీలో స్వాతిప్రియ ఆత్మహత్యపై జిల్లా అధ్యక్షులు బొబ్బిలి కళ్యాణ్ మాట్లాడుతూ ఒక విద్యార్థిని 6 పేజీలు సుదీర్ఘంగా సూసైడ్ నోట్ రాసి ఉండగా అందులో ముఖ్యమైన కారణం ఎందుకు పేర్కొనలేదని తెలంగాణ విద్యార్థి పరిషత్ నాయకులు ప్రశ్నించారు. నోట్లో తన ఫోన్ కాల్ హిస్టరీని చెక్ చేయవద్దని స్వాతిప్రియ రాసి ఉండగా దాని వెనుక ఉన్న అసలు కారణం ఏమిటి? స్వాతిప్రియ ఒక టాప్ స్టూడెంట్గా ఉండి మానసికంగా దృఢంగా ఉండలేకపోవడం ఏంటి? విద్యార్థులు ఇలాంటి పరిస్థితులకు ఎందుకు దారితీస్తున్నారు? విద్యార్థులకి మోటివేషనల్ క్లాసెస్ నిర్వహించాలి, వారికి మనోధైర్యం ఇవ్వాలి. కుటుంబ సభ్యులతో ఉద్యమ 7:30 సంతోషంగా మాట్లాడిన స్వాతి ఉదయం 8:30కి హాస్పిటల్ తీసుకెళ్తున్నామని కాల్ వచ్చినందుకు తల్లిదండ్రులు రాకముందే స్నేహితురాలు శివానిని ఎందుకు తీసుకెళ్లారు? 1 గంట కూడా ఆగకుండా ఇది నిజంగా ఆత్మహత్యనా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గత 10 సంవత్సరాల్లో బాసర ట్రిపుల్ ఐటీలో 27 మంది విద్యార్థులు సూసైడ్ చేసుకున్న గత 2 సంవత్సరాలలో 9 మంది, దాంట్లో 8 మంది మహిళలు ఉన్నారు. పరిస్థితి తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. ఇక్కడ ఏమి జరుగుతుంది? విద్యార్థులు ఇలాంటి నిర్ణయాలకు ఎందుకు వస్తున్నారు? రాజకీయ నాయకులకు యూనివర్సిటీలలో ప్రవేశం ఉంటే విద్యార్థి నాయకులకు ఎందుకు అనుమతించరు? దాని వెనుక గల కారణాలు ఏమిటి? విద్యార్థి నాయకులని అనుమతించాలి, అప్పుడే విద్యార్థుల సమస్యలు బయటికి వస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం చేష్టలు స్వాతిప్రియకు న్యాయం జరగాలని, ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలని అన్నారు. విద్యార్థుల మానసిక భద్రతకు గట్టి చర్యలు. గత ప్రభుత్వంలాగే ఈ ప్రభుత్వం విద్యార్థుల పట్ల ఇలానే వ్యవహరిస్తే తప్పకుండా ప్రభుత్వాన్ని దింపడానికి పునరుద్ధరిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు అఖిల్, సాయి, అఖిలేష్, మనోహర్, అభిరామ్ తదితరులు పాల్గొన్నారు. బాసర ట్రిపుల్ ఐటీ సెకండ్ ఇయర్ పియూసీ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి స్వాతిప్రియ అనే అమ్మాయి నిన్న సూసైడ్ చేసుకోవడం జరిగిందని చెప్పేసి వార్త బయటకు రావడం జరిగింది. అసలు ట్రిపుల్ ఐటీలో ఏం జరుగుతావు? గత 2 సంవత్సరాల నుంచి చూసుకుంటే 9 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పి 9 మంది విద్యార్థులు చనిపోవడం జరిగింది. దాంట్లో 8 మంది అమ్మాయిలే ఉన్నారు, అది కూడా మైనర్ అమ్మాయిలు. ఇప్పుడు స్వాతిప్రియ కేసు చూసుకున్నట్టయితే ఆ అమ్మాయి విద్యార్థి చాలా టాపరు. అదేవిధంగా కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఆ అమ్మాయి ½ అన్ అవర్ ముందే వాళ్ళ అన్నతో మాట్లాడిందని చెప్పడం జరిగింది. వాళ్ళ అన్నతోటి బాగున్నాను, ఎగ్జామ్స్ ఉన్నాయి, ప్రిపేర్ అవుతున్నాను అని చెప్పడం జరిగింది. ½ అన్ అవర్ 1 అవర్ వ్యవధిలో అమ్మాయి చనిపోయిందని చెప్పేసి పేరెంట్స్ కి ఫోన్ చేసి పిలిపించడం జరిగింది. ప్రజా సమస్యల పరిష్కారంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యాన్ని వీడాలని సిపిఎం జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. సిపిఎం పార్టీ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. అనంతరం సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు జరపడంలో పూర్తిగా వైఫల్యం చెందుతున్నాయని, కేంద్ర ప్రభుత్వం ఉపాధి అవకాశాలను కల్పించడంలో, నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో ఏమాత్రం చిత్తశుద్ధిగా ప్రయత్నం చేయకపోవడంతో పేదరికం, దారిద్ర్యం మరింత పెరుగుతోందని, వీటికి తోడు నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరుగుతున్నప్పటికీ ధరలను అదుపు చేయడంలో ప్రభుత్వం చిత్తశుద్ధిగా ప్రయత్నించకుండా పెట్టుబడిదారులకు, కార్పొరేట్ కంపెనీలకు లాభాలను చేకూర్చే పద్ధతుల్లో ఆలోచించడం మూలంగా ప్రజా సమస్యలు పెరుగుతున్నాయని ఆయన విమర్శించారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు, 6 గ్యారంటీలను అమలు జరపడంలో వైఫల్యం చెందిందని, ప్రధానంగా రైతులకు ఇచ్చిన రైతు భరోసాను అమలు జరపడం లేదని, రైతు రుణమాఫీ అందరికీ ఇంకా జరగలేదని, మహిళలకు 2,500 రూపాయల హామీ మాటే లేదని, 4,000 రూపాయలకు పెంచుతామన్న హామీని ఊసెత్తడం లేదని, నిరుద్యోగ భృతి కానీ, జాబ్ క్యాలెండర్ అమలు కానీ అమలు జరపకుండా నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారని, వీటికి తోడు కార్మికులకు కనీస వేతనాలను అమలు జరపడం లేదని ఆయన అన్నారు. వీటిని ప్రశ్నించే వారిపైన కేంద్ర ప్రభుత్వం జాతి విద్రోహులుగా చిత్రీకరించి మత వైషమ్యాల ద్వారా ప్రజల సమస్యలను పక్కదోవ పట్టిస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం తమ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి ఇతర పార్టీలపై నిందలు మోపుతున్నారని, ఈ విధానాలు వీడనడకపోతే ప్రజలు ఉద్యమాల్లోకి వచ్చి తమ పోరాటాన్ని కొనసాగించాల్సి వస్తుందని, అందుకు ఈ ప్రభుత్వాలు బాధ్యత వహించే పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకట్రాములు, నూర్జహాన్, శంకర్ గౌడ్, జిల్లా కమిటీ సభ్యులు నన్నెసాబ్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలని అమలు జరపడంలో తీవ్రమైనటువంటి వైఫల్యం చెందుతూ ఉన్నాయి. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలని అమలు జరపడంలో ఈరోజు నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో కానీ, పెరుగుతున్నటువంటి ధరల్ని అదుపు చేయటంలో కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం వైఫల్యం చెందింది. నిత్యావసర సరుకుల ధరలు అడ్డు అదుపు లేకుండా పెరుగుతూ ఉన్నాయి. మహిళల మీద దాడులు, దౌర్జన్యాలు పెరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మండలాల వార్తలు చూద్దాం.
వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్పై అదనపు కలెక్టర్ లింగయ్య నాయక్ రెవెన్యూ సిబ్బందిపై సోమవారం వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం లగచెర్ల గ్రామంలో ఫార్మాసిటీ కోసం భూసేకరణ కొరకు ప్రజాభిప్రాయం సేకరణకు వెళ్తుండగా దాడి చేసిన విషయం తెలిసిందే. దానికి నిరసనగా మంగళవారం రోజు భోజన విరామ సమయంలో బాల్కొండ తహసీల్దార్తో పాటు కార్యాలయ సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. నిందితులు ఎంతటి వారైనా సరే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ పట్టణంలోని అశోక్ నగర్ కాలనీలో గీతా మందిరంలో ఆకాశ దీపోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సత్యానందం, శేఖర్, ముండయ్యరాజు, విజయ్, రేఖ, శారద తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ బాల్కొండ మండలాల్లోని బాల్కొండ కిసాన్ నగర్ గ్రామంలో జరుగుతున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకి సంబంధించి గ్రామంలో సందర్శించి సరిగ్గా వివరాలు నమోదు చేయాలని ఎన్యూమరేటర్లకు తెలిపారు. అలాగే కిసాన్ నగర్ గ్రామంలో గల అంగన్వాడీ ప్రైమరీ స్కూల్ను తనిఖీ చేశారు. వీరి వెంట విజయ్ భాస్కర్ రెడ్డి, ఎంపీడీఓ శ్రీధర్, తహసీల్దార్ ఆర్ గంగామోహన్, ఎంపీఓ ప్రశాంత్, ఏఎస్ఓ, పంచాయతీ కార్యదర్శులు రజనీకాంత్, రేణుక సిబ్బంది ఉన్నారు. ప్రపంచ న్యూమోనియా దినోత్సవం సందర్భంగా అంకపూల్లోని పొద్దుటూరి సదానందరెడ్డి ట్రస్ట్ రుద్రాశ్రమంలో మెడికవర్ హాస్పిటల్ వారిచే ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో ఛాతీ వైద్య నిపుణులు డాక్టర్ ప్రశాంత్ చే వృద్ధులకు బీపీ, ఆర్బీఎస్, ఈసీజీ వంటి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచిత మందులను పంపిణీ చేశారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలోని సరస్వతి మందిరం సమీపంలో నిర్మాణంలో ఉన్న భవనంలో వాచ్మెన్ వెంకటేష్ను దారుణంగా హత్య చేసిన గుర్తు తెలియని వ్యక్తులు ఒకే రోజు 2 హత్యలు జరగడంతో భయభ్రాంతులకు గురవుతున్న పట్టణ ప్రజలు. అదేవిధంగా కల్కి చెరువు వద్ద ఒక మహిళను కాళ్ళు చేతులు కట్టేసి హత్య చేసి మహిళ చెంపపైన ఎక్స్ ఆకారంలో నుదిటి మీద 2 లోతైన గీతలు కోశారు. దీంతో పలు అనుమానాలకు దారితీస్తోంది. గుప్త నిధుల కోసమా లేక మరేమైనా కారణాలున్నాయా అని అనుమానిస్తున్న ప్రజలు కొత్తగా నిర్మాణంలో ఉన్న భవనంలో వాచ్మెన్ వెంకటేష్ను గొంతు కోసి హత్య చేయడం, అక్కడే ప్లే కార్డ్ రక్తపు మరకలతో దొరకడంతో పేకట రాయిళ్ల పని కావచ్చని, పేకట ఆడిన తర్వాత గొడవ జరిగి ఘర్షణ జరిగి ఉండవచ్చని కాలనీవాసులు పేర్కొంటున్నారు. పోలీసులు అన్ని కోణాల్లో పరిశీలిస్తున్నట్లు సిఐ అశోక్ తెలిపారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని అన్నారు. చెరువులో ఒక గుర్తు తెలియని మహిళ శవం నీటిలో మునిగి ఉన్నదని సమాచారం అందగా మేము సిబ్బంది యుక్తంగా అక్కడికి వెళ్ళి అట్టి మహిళను ఆ చెరువుల నుంచి బయటకు తీసి చూడగా మహిళ యొక్క 2 చేతులు కట్టబడి ఉండి తన కొంగు చీరతో కట్టబడి ఉండి అదేవిధంగా ముఖం పైన పదునైన ఆయుధంతో గాయపరిచి చంపినట్లుగా కనబడుతున్నది. ఈ విషయాన్ని ఆ గుర్తిన మహిళను గుర్తించడానికి మేము దర్యాప్తు చేస్తున్నాం. త్వరలో కూడా దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ వెల్లడిస్తాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు ఎంతో అవసరం. దర్పల్లి మండలంలోని దుబ్బాక జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో మండల స్థాయి క్రీడలు ప్రారంభించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. విద్యార్థులకు సానుకూల దృక్పథం, శాస్త్రీయ ఆలోచనలకు దోహదపడేవి బాలోత్సవాలు. మోపాల్ ప్రెసిడెన్సీ స్కూల్లో జరిగిన బాలోత్సవంలో ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం పాల్గొన్న ఇన్ఛార్జ్ సిపి సింధు శర్మ, డిఓ అశోక్. కాంగ్రెస్వి విజయోత్సవాలు కావు, రాక్షసోత్సవాలు. నిజామాబాద్ బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. ఈ నెల 17, 18 తేదీల్లో గ్రూప్ 3కి హాజరయ్యే అభ్యర్థులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి. ఆర్మూర్ మార్గంలోని అడవి మామిడిపల్లి వద్ద ఆర్యూబీ కొనసాగుతున్న నిర్మాణ పనుల దృష్ట్యా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచన. క్రీడల్లో గెలుపోటములు సహజం. క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని కలిగి ఉండాలి. వేల్పూర్ మండలంలోని మోతే ఉన్నత పాఠశాలలో ఎస్జీఎఫ్ 68వ అంతర్ మండల పాఠశాలల క్రీడా పోటీలు ప్రారంభించిన మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. కోరుట్ల నుంచి జగిత్యాల వరకు పాదయాత్ర నిర్వహించిన ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కుమార్. పాల్గొన్న మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి. అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన సబ్ రిజిస్టర్ కార్యాలయం. అధికారుల పనితీరుపై K6 GTPL స్పెషల్ రిపోర్ట్. బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి చావుపై బగ్గుమన్న విద్యార్థి సంఘాలు. వరుస ఆత్మహత్యలపై విచారణ కమిటీ వేయాల్సిందేనన్న నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. బాల్కొండ, నందిపేట మండల కేంద్రాల్లో పోస్టాఫీసు భవనానికి నిధుల మంజూరు. హర్షం వ్యక్తం చేస్తూ ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య, ఎంపీ అరవింద్ చిత్రపటాలకు పాలాభిషేకం. విద్యార్థుల్లో దాగి ఉన్న కళా నైపుణ్యాలు వెలికి తీసేందుకు స్మార్ట్ ఫోన్లకు దూరంగా ఉండాలి. విజయ్ హైస్కూల్లో టాలెంట్ షోను ప్రారంభించిన ప్రముఖ యాంకర్ ఉదయ్ భాను, ప్రొఫెసర్ సుశీలమ్మ. మాక్లూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్గా బూరోళ్ల అశోక్ ఎన్నిక. ఫలించిన ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ వ్యూహం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.